ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన నామానికి స్తోత్రములు చెప్తున్నాము నాయన. గడుస్తున్న దినాల నుండి మమ్మల్ని సజీవరే కలిగిన ఉంచి నీ కొరకు ఈ భూమి మీద బ్రతికే అవకాశాన్ని ఇచ్చావు తండ్రి. ఈ దినాన్ని క్షణాన్ని చూడక ఎంతోమంది నిద్రించినప్పటికీ మమ్మలను మాత్రం సంపూర్ణ ఆరోగ్యంతో ఆయుస్తో నీ కృపతో నడిపిస్తున్నందుకే వందనాలు చెప్తూ తండ్రి, నీ మాటలు చెప్పడానికి నిల్చున్న నాకు సంయోచితమైన జ్ఞానాన్ని ఇచ్చి పరిశుద్ధాత్మ సహాయంతో వాళ్ళకు అర్థమైన రీతిలో బోధించగలిగే మాటలను నాకు దయచేయమని, వింటున్న మీ పిల్లలు కూడా వాటిని గ్రహించే మనసును, బుద్ధిని, శక్తిని, జ్ఞానాన్ని దయచేయమని ఈ చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. వేదికను అలంకరించిన పెద్దలకు, కూడి వచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు పేరిట శుభాభివందనాలు. మరి ఎప్పట్లాగే మనకి ప్రతి దినము కూడికలు జరుగుతున్నప్పటికీ కూడాను నెలకి ఖచ్చితంగా మనకి 2 సెమినార్లు అనేది జరుగుతుంటుంది. మొదటి ఆదివారము, రెండోదిగా రెండో శనివారము జరుగుతుంది. అయితే ప్రతి సెమినార్లో కూడాను ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూ అనేకులకి దానిని ప్రకటించేవారిగా ఉండాలని ఒక సదుద్దేశముతో ఈ లేఖనాల పరిశోధన అన్నది జరుగుతూ వస్తుంది. యేసుక్రీస్తు వారు తన జీవిత కాలములో సుమారుగా 33.5 సంవత్సరాలు ఆయన బ్రతికిన కాలములో 30 సంవత్సరాలు నజరేతు అన్న పట్టణంకే పరిమితమై తిరిగి 30వ ఏట ఆయన బాప్తీసము తీసుకొని బాప్తీసం అనంతరము ఆయన పరిచర్యను ప్రారంభిస్తారు. అలా పరిచర్యను ప్రారంభించిన యేసుక్రీస్తు వారు యోదయ, సమరయ ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నిటికీ కూడాను సువార్తలు ప్రకటిస్తూ ఉదయకాలం ముందు సువార్తలు ప్రకటించడం, సాయంత్రం అయితే ఒలీవ కొండకి వెళ్ళడం, ఇది ఆయన దినచర్యగా ప్రతి దినము ఆయన వస్తున్నటువంటి కార్యక్రమం. ఉదయకాలం అంతా కూడా సువార్త, సాయంత్రం కాలం అయితే ఒలీవల కొండకి వెళ్ళి ప్రార్థన చేయడం. అయితే ఈ 3.5 సంవత్సరాల్లో యేసుక్రీస్తు వారు పరిచర్య చేసిన ఈ 3.5 సంవత్సరాల్లో చివరిగా ఆయన గురించి బైబిల్ ఏం చెప్పిందంటే, ఆయన మరణానికి ముందు ఒక 6 దినాలను గురించి మాట్లాడుతూ ఏమని చెప్పిందో ఒక్కసారి మీరు బైబిల్ గ్రంథం విప్పి ఒక్కసారి చూస్తే, యోహాను సువార్త 12వ అధ్యాయము 2వ వచనం. ఉపచారం చేశాను. మొదటి వచనం, క్షమించాలి, మొదటి వచనం. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరున్న బెతనియాకు పస్కా పండగకు 6 దినాల ముందుగా వచ్చారు. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చినప్పటి నుండి కూడాను తిరిగి తను మరణించేంత వరకు, అంటే దేవుడు తనకు ఆయుష్ కాలము ఈ భూమి మీద శరీరధారిగా ఆయుష్ కాలం ఎంతైతే ఉందో ఆ ఆయుష్ కాలం అంతా కూడాను, అంటే సుమారుగా 33.5 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాల పరిచర్య ఒక ఎత్తు అయితే ఈ 6 దినాల పరిచర్య మాత్రము ఒక ఎత్తు. ఎందుకు అంటే ఈ 3.5 సంవత్సరాలు కూడాను యేసుక్రీస్తు వారు తన పరిచర్య ఎలా జరిగింది అంటే, నేను చెప్పడం ఎందుకు, లేఖనాలను అడుగు, యేసుక్రీస్తు వారిని అడిగితే యేసుక్రీస్తు వారు చెప్తారు.
అయ్యా ఈ భూమి మీద నీవు బ్రతికిన కాలము ఏ బేస్మెంట్ ఎలాగ బేస్మెంట్ చేసుకొని బ్రతికావు అంటే ఆయన చెప్తున్నారు, నేను ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నా గురించి వ్రాయబడినవన్నీ నేను చేస్తున్నాను అన్నాడు. ఒకసారి అది కూడా చూద్దాం. ఏమ్మా అది కూడా చూద్దాం. లూకా సువార్త 24వ అధ్యాయము 44వ వచనం ఒకసారి చూడండి. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గురించి వ్రాయబడినవన్నీ నెరవేరవలెనని, నెరవేరబడాలి. ఏది? ధర్మశాస్త్రంలో ఉన్నది, కీర్తనలలో ఉన్నది, ప్రవక్తల గ్రంథాలలో ఉన్నది నెరవేర్చాలైనా. అందుకని ఆయన మత్తయి సువార్త ఆయన కొండ మీద ప్రసంగం చేస్తూ ఏమంటారంటే, నేను ధర్మశాస్త్రమును కొట్టివేయడానికి రాలేదు కానీ వాటిని నెరవేర్చడానికే వచ్చాను అంటాడు. అంటే ఏదైతే రాశారో దేవుడు, అంటే యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఏది చెయ్యాలని దేవుడు రాయించాడో వాటన్నిటినీ కూడా యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు చెయ్యాలి. సో అవన్నీ చేసుకుంటూ వచ్చాడు. 3.5 సంవత్సరాల్లో వాటన్నిటినీ కూడా చేసుకొని వస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన ముందున్నదేంటో తెలుసా? ఆయన చేయవలసింది, ఎందుకంటే ఆయన యెరికో పట్టణము నుండి అంటే యెరికో పట్టణము నుండి బెతనీకు వస్తూ వ్రాయబడిన మాటే మనం యోహాను సువార్త 12వ అధ్యాయం 1వ వచనంలో చూసాం. నేను ఇప్పుడు బెతనీకు వెళ్ళబోతున్నాం అన్న మాటను మనం చూసాం. బెతనీకు వెళ్తాం ఎన్ని దినములకు ముందు అంటే 6 దినాలకు ముందు. ఇప్పుడు తనకిచ్చి ధర్మశాస్త్రంలో ఉన్నది చేయాలి, మోషే కీర్తనలో ఉన్నది చేయాలి, అలాగే ప్రవక్తల గ్రంథాలలో ఉన్నది కూడా చేయాలి. సమయం ఎంత ఉంది? నీకు నాకు ఎంత సమయం ఉన్నా మనం చేయడానికి ఇష్టపడం, కానీ ఆయన ముందు ఛాలెంజింగ్గా ఉన్నది ఎన్నో రోజులు తెలుసా? 6 రోజులు మాత్రమే. ఈ 6 రోజుల్లో ఆయన తనకిచ్చిన పని అంతా కూడా కంప్లీట్ చేయాలి. సమయం లేదు, 6 రోజులే. ఇప్పుడు ఎలాంటి టాస్క్ ఉందో తెలుసా? ఆయన ముందు ఎలాంటిదో తెలుసా? సామాన్యమైన టాస్క్ కాదు, సర్వ మానవాళికి ఉపయోగకరమైన ఒక టాస్క్ ఆయన ముందుంది. ఇప్పుడు దానిని చెయ్యాలి. ఆయన ఎలా చేయాలో తెలుసా? ఏం చేయాలో తెలుసా? ఆయన ముందున్న రాయబడి ఏంటంటే 6 దినాలకు ముందు. ఇక్కడ ఒక విషయం చెప్పనా? దేవుడు లేఖనాలన్నీ కూడా నెరవేరుస్తూనే యేసుక్రీస్తు వారు నెరవేరుస్తూనే వచ్చాడు. ఇప్పుడు ఉన్నది ఆయన ముందు ఈ 6 దినాలలో ఇంకా కొన్ని లేఖనాలు అయితే ఉండిపోయింది. సో వాటన్నిటిని నెరవేర్చాలి. వాటిల్లో పెద్ద టాస్క్ ఏంటంటే మరణం. ఈ 6 దినాలలో ఆయన ఎన్ని కంప్లీట్ చేశాడో, ఏంటేంటి కంప్లీట్ చేశాడో
ఎలా కంప్లీట్ చేశాడో అవన్నీ కూడాను చూసుకుంటూ ముందుకు వెళ్దాం. ఒక్కసారి ఇందాకలా యోహాను సువార్త చదివాం కదా, ఒక్కసారి అది తీయండి నాన్న, తీసి చదవండి. యేసు తాను మృతులలో నుండి లేపిన బెతానియాకు తాను లేపిన మృతుడైనటువంటి లాజరు ఇంటికి 6 దినాల ముందుగా వచ్చానన్న మాటను రాయించవచ్చు అక్కడ. కానీ పరిశుద్ధాత్ముడు, చూడండి ఎక్కడో వాయిస్ వస్తుంది చూడండి, మొబైల్లో వాయిస్ కొద్దిగా ఆపండి అమ్మ, వాయిస్ వినిపిస్తుంది. 6 దినాలకి ముందుగా వచ్చానన్న మాటను ఈజీగా రాయించవచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు యోహాను గారితోటి ఏ బేస్మెంట్ రాయించాడంటే అక్కడ పస్కాను టార్గెట్ చేస్తూ 6 దినాలను రాయించాడు. ఇప్పుడు 6 దినాలు పస్కాకి ముందుగా రావాలి. ఇది ఇలాగ మీరు మైండ్లో పెట్టుకొని ఎప్పుడూ కూడాను బైబిల్ గ్రంథాన్ని గురించి మనం ఆలోచించేటప్పుడు మన కాల పరిమితిగా లేదా మన కాలాలను బట్టి ఆలోచిస్తే మనకి ఎప్పుడు కూడాను బైబిల్ అర్థం కాదు. మరి ఎలాగ ఆలోచించాలి అంటే, బైబిల్లో ఏ మాటలైతే వ్రాయబడి ఉన్నదో వాటిని బేస్మెంట్ చేసుకుంటూ దేవుడు బైబిల్ గ్రంథములో వ్రాయించిన కాలాలను పరిశీలించుకుంటూ మనం ముందుకు వెళ్తే మనకు అర్థమవుతుంది. మన కాలమాన ప్రకారంగా ఏదైనా ఇది 6 దినాలని ఉంది కాబట్టి అని చెప్పేసి మనము ఆలోచించుకొని వెళ్ళిపోతే మనకు అర్థం కాదు. ఇది ఆలోచించాలి అంటే మనం ఖచ్చితంగా బైబిల్లో ఉన్న కాలాలను మాత్రమే మనం బేస్మెంట్ చేసుకోవాలి. బైబిల్లో కూడా దేవుడిచ్చిన కాలాలేంటి, కాలాన్ని ఎలాగైనా చెప్పాడు అంటే లేవికాండము 23వ అధ్యాయం 32వ వచనములో కానీ లేదా ఆదికాండము 1వ అధ్యాయం 5వ వచనములో కానీ మనం చూసుకున్నట్టుగా అయితే కాలాన్ని దేవుడు ఎలా చూపిస్తున్నాడంటే, అస్తమయము నుండి లేదా ఈరోజు సాయంత్రము నుండి మరుసటి దినాన సాయంత్రానికి 1 దినముగా పరిగణించారు. అదేనమ్మా, ఒకసారి చదవండి నాన్న. అది మహావిశ్రాంతి దినం. లేవికాండము చదువుతున్నాం, అది మహావిశ్రాంతి దినము. మిమ్ములను మీరు దుఃఖపరుచుకొనవలెను. ఆ నెల 9వ కాలము మొదలుకొని మరుసటి సాయంకాలం వరకు మీరు విశ్రాంతి దినం, అంటే ఒక ముందు రోజు సాయంత్రము నుండి ఈ రోజు సాయంత్రానికి 1 దినముగా దేవుడు చెబుతూనే వస్తాడు. అదే ఆదికాండములో కూడాను అస్తమయమును ఉదయములు కలగగా 1 దినమాయను. అంటే దేవుడు దినాన్ని ఎలా బేస్మెంట్ చేస్తున్నాడు అంటే, ఈరోజు సాయంత్రం 6 నుండి ప్రారంభమై మరుసటి దినాన సాయంత్రం 6 గంటలకి 1 దినముగా చెబుతున్నారు. అయితే మన కాలమాన ప్రకారంగా చూస్తే మన కాలమానం ఎలాగొస్తుంది? మనకి రాత్రి 12 నుండి మరుసటి దినాన రాత్రి 12కి 1 కాలం. ఇప్పుడు మన ప్రపంచం మొత్తం ఇప్పుడు దిన ప్రారంభం అది అవుతుంది. అంటే దేవుడు చెప్పిన కాలం ఏంటంటే సాయంత్రము మొదలుకొని, అంటే రాత్రి ఎంటర్ అవుతుంది అనగానే వాళ్ళకి దిన ప్రారంభం అయిపోతుంది. అయితే మనకి ఎలాగవుతుందంటే మిడ్ నైట్ నుండి ప్రారంభం అవుతుంది. మిడ్ నైట్ నుండి ఎలాగ మనకి 6 గంటల రాత్రి, 12 గంటల పగలు, మరలా 6 గంటలు రాత్రి మనకి. కానీ బైబిల్ అంటుంది ఈరోజు సాయంత్రం నుండి మరుసటి దినాన్ని సాయంత్రం, అంటే 1 నైట్ 1 డే, అంటే 12 గంటల రాత్రి 12 గంటలు పగలుగా దేవుడు పరిగణించారు. ఇది బేస్మెంట్ చేసుకొని మనం చాలా జాగ్రత్తగా యేసుక్రీస్తు వారి గురించి ఆలోచిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఆయన ముందు ఉన్నది చిన్న విషయం కాదు.
ఉన్న దేవుడు లేఖనాలు ఏదైతే ఆయన గురించి వ్రాసిపెట్టి ఉంచారో, శరీరధారిగా ఈ భూమి మీదకి వెళ్ళి నువ్వు చెయ్యాలి నాయనా అని ఏ లేఖనాలు అయితే ఆయన గురించి చెబుతున్నదో, ఇప్పుడు ఆ లేఖనాలన్నీ కూడా నెరవేర్చాలి, నెరవేరబడాలి. ఇప్పుడు అలా నెరవేర్చాలి అంటే ఆయన ముందుకున్నది దినాలు ఎన్ని అంటే 6 దినాలు. 6 దినాలలోనే మొత్తం కంప్లీట్ చేయాలి. ఎందుకంటే శిలువ మీద ఆయన చెప్పిన మాట ఏంటంటే సమాప్తమైనది, నేను కంప్లీట్ చేశానన్న మాటని చెప్పారు ఆయన. అంటే ధర్మశాస్త్రంలో ఉన్నది కానీ, ప్రవక్తల గ్రంథాలలో ఉన్నవి కానీ, కీర్తనలో ఉన్నవి కానీ కంప్లీట్ చేశానని చెప్పేసి శిలువ మీద చెప్పాడు. అంటే కంప్లీట్గా చేయాలి ఆయన. ఆయన ఎలా కంప్లీట్ చేశాడో అన్నది మనము బైబిల్లోనికి వెళ్ళి మరలా చూస్తే, ఆయన ఒక్కసారి మనము 6 దినాల ముందు అన్నాడు కదా, కాలాన్ని ఎలా లెక్కించాడు దేవుడు, ఈరోజు సాయంత్రం నుండి మరుసటి రోజు సాయంత్రాన్ని కదా, ఇది ముందు ఉంచుకొని యోహాను సువార్త 6వ అధ్యాయంలో 6 దినాలకి ముందుగా అన్న మాటను రాశాడు కదా. ఇప్పుడు ముందుగా అన్న మాటను రాశాడు కాబట్టి ఆ ముందుగా అన్న మాటను చాలా జాగ్రత్తగా మీరు వింటే మీకు అర్థమవుతుంది. శుక్రవారము యేసుక్రీస్తు వారు శిలువ మీద చనిపోయాడు, ఇది మనందరికీ తెలుసు. శుక్రవారమే చనిపోయాడా అని బైబిల్ గ్రంథంలో లేదు. బైబిల్ పండితులు శుక్రవారమే చనిపోయినట్టుగా, ఎందుకంటే ఆయన ఆదివారం లెగిచాడు, ఆదివారానికి ముందు విశ్రాంతి దినము, విశ్రాంతి దినము కంటే ముందు సిద్ధపరచు పస్కా దినము. సో దీన్ని బేస్మెంట్ చేసుకొని మనము దినాలను వెనక్కి వెళ్దాం. దినాలను వెనక్కి వెళ్ళి అప్పుడు మనం ముందుకు వస్తే యేసుక్రీస్తు వారు చేసిన 6 దినాలలో ఎక్కడ నుండి ప్రారంభమైందో అన్నది మనకు తెలుస్తుంది. ఇప్పుడు దినాల గురించి మాట్లాడుతున్నాం, చెప్పాను కాబట్టి జాగ్రత్త వినండి. శుక్రవారం నుండి వెనక్కి వస్తున్నాను, బాగా వినాలి మీరు. శుక్రవారం నుండి వెనక్కి వస్తున్నాను. శుక్రవారం సాయంత్రము మధ్యాహ్నం 3 గంటలకి రమారమే ఆయన చనిపోయినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో ఉంది. ఇప్పుడు శుక్రవారము పస్కా ఎప్పుడు మొదలవుతుంది? పస్కా శుక్రవారం వాళ్ళకి మన కాలమాన ప్రకారంగా చూసుకుంటే లక్షవారం, వాళ్ళ కాలమానం ప్రకారంగా అంటే బైబుల్ కాలమాన ప్రకారంగా లేదా యోధా కాలమాన ప్రకారంగా తీసుకుంటే ఎప్పుడు ప్రారంభమవుతుంది? శుక్రవారం ప్రారంభం అవ్వాలంటే లక్షవారం సాయంత్రం 6 గంటల నుండి శుక్రవారానికి. మరలా చెప్తున్నాను, శుక్రవారం ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే బైబిల్ గ్రంథంలోని లక్షవారం సాయంత్రం అంటే గురువారం సాయంత్రము 6 గంటల నుండి ప్రారంభమవుతుంది. ఏమ్మా, గురువారం సాయంత్రం నుండి శుక్రవారానికి 1 దినం. ఇప్పుడు గురువారం నుండి మళ్ళీ మన శుక్రవారం నుండి వెనక్కి వస్తున్నాం కదా, గురువారమును కావాలి అంటే గురువారం ఎప్పుడు ప్రారంభమవుతుంది? గురువారం బుధవారం సాయంత్రం 6 గంటలకు. బుధవారం ఎప్పుడు ప్రారంభమవుతుంది? మంగళవారం సాయంత్రం 6 గంటలకు. అలాగే మంగళవారం సాయంత్రం ఎప్పుడు? సోమవారం సాయంత్రం 6 గంటలకి. సోమవారం సాయంత్రం ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఆదివారం సాయంత్రం 6 గంటలకు. ఆదివారం సాయంత్రం ఎప్పుడు ప్రారంభమవుతుంది? శనివారం సాయంత్రం 6 గంటలకి. ఇప్పుడు శనివారం ఎప్పుడు ప్రారంభమవుతుంది? శుక్రవారం సాయంత్రం 6 గంటలకి. ఇప్పుడు యోహాను సువార్త 12వ అధ్యాయంలో రాసిన 6 దినాలు మీరు జాగ్రత్తగా వినండి. శుక్రవారము, బాగా వినాలి, శుక్రవారం నుండి గురువారానికి 1 దినం, గురువారం నుండి బుధవారానికి 1 దినం, బుధవారం నుండి మంగళవారానికి 1 దినం, మంగళవారం నుండి సోమవారానికి 1 దినం, సోమవారం నుండి ఆదివారానికి 1 దినం, ఆదివారం నుండి శనివారానికి 1 దినం. 6 దినాలు వచ్చిందా? ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎప్పుడు వెళ్ళారు బెతనియాకి? శనివారం వెళ్ళారు. వచ్చిందమ్మా? 6 దినాలకు ముందు వచ్చిందా? శనివారం వెళ్ళారు ఆయన. ఇది మీరు మైండ్లో పెట్టుకొని, శనివారం రాత్రి ఏం జరగదు కదా, ఎందుకంటే దిన ప్రారంభం రాత్రి కదా. ఇప్పుడు ఉదయం ఆయన శనివారం ఉదయం ఆయన వెళ్ళారు. ఇప్పుడు శనివారం ఉదయం ఆయన వెళ్ళి ఏం చేశాడు అక్కడ? శనివారం నుండి ప్రారంభిస్తున్నాం మన యాత్ర. మన పాఠం పేరు ఏం పేరమ్మా? సిలువదారి ప్రభువు చివరి వారం. సిలువదారి ప్రభు
చివరి వారం. ఆ చివరి వారం గురించి మనం ఆలోచిస్తున్నాం. మనకంత సమయం కూడా లేదు కాబట్టి ఇది పార్ట్లుగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఉన్న సమయానికే బెతానియాకు వెళ్ళాడు. బెతానియాలో ఉన్నారు. అక్కడ బెతానియాలో అత్తర్ కార్యక్రమము ఒకటి జరుగుతుంది. ఆయన పాదాల మీద అత్తరు పూయడం, ఆయన కుర్రులతో తోడడం అన్నది జరుగుతుంది. ఏమ్మా ఆ కార్యక్రమం నవ్వుతుంది శనివారం. అయితే ప్రాముఖ్యమైనది ఏంటంటే మనకి రెండవ రోజు, మొదటి రోజు ఆయన బెతానియాలోనే ఉన్నాడు. రెండో రోజు మరలా బెతానియా నుండి ఆయన నైట్ టైము ఒలివల కొండకు వెళ్తాడు. ఒలివల కొండ నుండి ఆయన జయ ప్రవేశం, యెరూషలేము జయ ప్రవేశము ఒలివల కొండ మీద నుండి ప్రారంభమవుతుంది. మీరు రెఫరెన్స్లు ఇస్తాను, రాసుకునే వాళ్ళు రాసుకోండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 6వ వచనం నుండి 17వ వచనం వరకు, మార్కు సువార్త 11వ అధ్యాయం 7 నుండి 11వ వచనం వరకు, లూకా సువార్త 19వ అధ్యాయము 35వ వచనం నుండి 48వ వచనం వరకు, యోహాను సువార్త 12వ అధ్యాయము 12వ వచనం నుండి 19వ వచనం వరకు. ఇది యేసుక్రీస్తు వారు రెండవ రోజు అంటే ఆదివారం చేసిన పనులు. రెండవ రోజు ఆదివారం చేసిన పనులు. ఇక్కడ ఈ వచనాల్లో మనకి ఏం కనిపిస్తుంది అంటే, గాడిద మీదకి ఎక్కి కూర్చోవడం ఒకటి కనిపిస్తుంది. అలాగే యెరూషలేం ప్రజలు జయధ్వనులు చేశారు కదా. ఇంతకీ వాళ్ళకి ఎలా తెలిసింది ఈయన మెస్సయ్య అని, లేదా ఈయన రాజు అని అన్న విషయాలను గురించి, అలాగే యెరూషలేమును చూసి ఆయన ఏడవడం, అలాగే దేవాలయం వ్యాపారం చేస్తున్న వాళ్ళందరికీ కూడాను తోలివేయడం, ఈ సందర్భాలన్నీ కూడాను మనకి ఈ ఆదివారము జరుగుతున్న సందర్భాలు ఇవన్నీ కూడాను. ఈ సందర్భాలు ఒక్కొక్కటి కూడాను నేను చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. మొదటిగా ఇవి చెప్పే ముందు అక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే, ఆ సమయంలో ప్రసిద్ధి చెందుతున్నారని చెప్పేసి వాళ్ళందరూ కూడాను, అమ్మో యేసుక్రీస్తు వారి దగ్గరికి వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, సో ఎలాగైనా సరే యేసుక్రీస్తుని పదకొండవ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయము 48వ వచనం చూడనా. యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నారు. ఎవరెవరు? శాస్త్రులు, పరిచయులు, సద్దుకైలు, నాగడి ఉంటున్నటువంటి పెద్దలందరూ కుమ్మక్కై అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచెదరు. అప్పుడు రోమీలు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకుందురని చెప్పారు. అంటే అక్కడ యూదులకి రోమీలకి కూడా అస్సలు పడే పరిస్థితి లేదు అక్కడ. అలాంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి మతాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చెబుతున్నటువంటి మాట, ఇది రోమీలు ఆక్రమించేస్తారు వీళ్ళందరూ ఒకటైతే అన్న ఆలోచన చేశారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎవరి గురించి వెయిట్ చేస్తున్నారంటే, మెస్సయ్య వస్తాడు, మెస్సయ్య వచ్చి మాకు న్యాయం జరిగిస్తాడు, మెస్సయ్య వస్తాడు అన్న ఆలోచనతోనే ఆ కాలంలో ఉంటున్న సందర్భంలో యేసుక్రీస్తు వారి జయప్రవేశం జరిగింది.
అలాంటి సందర్భాలలో అలాంటి ఆలోచనల్లో ఉంటున్న వారి మధ్యకి యేసుక్రీస్తు వారి జయప్రవేశం జరిగింది. ఆ కాలంలో జయప్రవేశం అంటే ఆ కాలంలో వాహనాలు ఏది వాడేవారంటే వాహనాలుగా అయితే గుర్రాలను లేదా గాడిదలను లేదా ఒంటెలను. అలాంటి సందర్భాలలో యేసుక్రీస్తు వారి జయప్రవేశం జరిగింది. ఆ కాలంలో అది పస్కా పండగ దినాలు. ఈ దినాలలో అనేకులు ఆ ప్రాంతానికి వస్తుంటారు. అనేకులు ప్రాంతానికి వచ్చిన వాళ్ళందరూ కూడాను కొంతమంది గుర్రాల మీద వస్తారు, కొంతమంది గాడిదల మీద వస్తారు, ఇంకొంతమంది ఒంటెల మీద కూడా వస్తారు. ఇప్పుడు గాడిద మీదకి వచ్చే తక్కువ అంటే కొంచెం లో క్లాస్ అంటే తక్కువ బీద వాళ్ళందరూ పూర్ పీపుల్స్ అందరూ కూడాను గాడిదనే అలవాటు చేసుకుంటారు. సో గాడిద మీద ఆ కాలంలో ఎంతోమంది వచ్చి ఉంటారు యెరూషలేంకి, ఎందుకంటే పండగ వాతావరణం కాబట్టి. ఈయన కూడా అదే గాడిద మీదకి ఎక్కాడు. ఈయనే మెస్సయ్య అని వాళ్ళకి ఎలా తెలిసింది? యేసుక్రీస్తు రావడంతో బట్టలు పరిచారు, హోసన్నా జయం జయమని చెప్పారు. వాళ్ళకి ఎలా తెలిసింది ఈయన మెస్సయ్య అని? ఎందుకంటే ఆ కాలంలో అనేకులు గాడిద మీదకి వెళ్ళి ఉంటారు. చాలామంది వాహనాలుగా గాడిద మీద వెళ్ళి ఉంటారు యెరూషలేం ప్రాంతానికి. అలా వెళ్ళే వారిలో మెస్సయ్య ఈయనని అలా గుర్తించారు. ఇది మనకు కావాలి. నెక్స్ట్, గాడిద మీదకి ఎందుకు ఎక్కారు అంటే మీరు ఏం చెప్తారంటే జకరియా గ్రంథాన్ని చూపిస్తారు కదా. జకరియా గ్రంథమే కదా మనకి బేస్మెంట్. ఎందుకంటే జకరియా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం బేస్మెంట్ ఏంటి? ఇదిగో నీ రాజు సాత్వికుడు వస్తాడని చెప్పేసి ఆ లేఖనాలు బేస్మెంటే ఇది జరిగింది అని మనం అనుకుంటాం కదా, రైట్? అది కాదని నేను చెప్పను. అయితే ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే బాగా వినాలి. ఆయన అదే గాడిద మీద ఎక్కి సోమవారం వెళ్ళగలరు, అదే గాడిద మీదకి ఎక్కి మంగళవారం వెళ్ళగలరు, అదే గాడిద మీద ఎక్కి బుధవారం వెళ్ళగలరు, అదే గాడిద మీద ఎక్కి గురువారం కూడా వెళ్ళగలరు. అప్పుడు కూడా ఓసన్నా జయము జయము, ఓసన్నా జయము జయము అని కీర్తనలు పాడగలరు. కానీ ఆదివారమే టార్గెట్ చేసుకొని ఎందుకు వెళ్ళారు మీకు అర్థమైంది అనుకుంటాను. అయినా సరే మళ్ళా చెప్తాను. ఆయన వెళ్ళాలి అనుకుంటే గాడిద మీదకి ఎక్కి సోమవారం వెళ్ళొచ్చు, మంగళవారం వెళ్ళొచ్చు. ఎందుకంటే ఈ లేఖనము నెరవేరబడాలి కాబట్టి. ఏ లేఖనము? గాడిద మీదకి ఎక్కాలి, గాడిద పిల్ల మీదకి ఎక్కాలి అని చెప్పి జకరియా గ్రంథములో ఉన్న లేఖనము నెరవేరాలని, ఆ లేఖనము నెరవేరడానికి సోమవారం వెళ్ళొచ్చు, మంగళవారం అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదా బుధవారం అయినా యూజ్ చేసుకోవచ్చు, గురువారము కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆయన ఆదివారమే ఎందుకు యూజ్ చేసుకున్నారు? ఆయన ఆదివారం అంత ప్రత్యేకమా? ఆదివారం ఎప్పుడు అంత ప్రత్యేకమయ్యా? అప్పటికి శనివారం ప్రత్యేకమైనది, ఆదివారం కాదు. కానీ ఆదివారం ఆయన ఎందుకు వెళ్ళాడు? ఇది చాలా ప్రధానమైనది. ఆయన ఏ బేస్మెంట్ చేసుకొని యోహాను గారు రాశారంటే పస్కా దినాన్ని గురించి రాస్తున్నారు. ఇప్పుడు పస్కా దినాన్ని గురించి మనము ఆలోచిస్తే ఆయన ఎందుకు ఆదివారం ఎక్కారు అనేది మనకు అర్థమవుతుంది. ఆయన ఎందుకు ఆదివారమే ఎక్కారు? సోమవారం ఎక్కి వెళ్ళొచ్చు, మంగళవారం ఎక్కి వెళ్ళొచ్చు, బుధవారం ఎక్కి వెళ్ళొచ్చు, గురువారం కూడా ఎక్కి వెళ్ళొచ్చు. కానీ సోమవారమే ఆదివారమే ఎందుకు ఎక్కారు అని మనం ఆలోచించాలి అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? పస్కాకు వెళ్ళాలి. పస్కా పండగ దగ్గరికి అలా వెళ్ళి ఇలాగొద్దాం, ఓకేనా? పస్కా పండగ గురించి అలాగే జస్ట్ ఒక రౌండ్ అలా వేసుకొని మళ్ళా యూటర్న్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం, ఓకేనా? రైట్. దేవుడు ఐగుప్తులో నుండి బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలీయులను విడిపిస్తూ
వాళ్ళకి అప్పటి వరకు క్యాలెండర్ లేని వాళ్ళకి క్యాలెండర్ ఇచ్చాడు ఒకటి. ఆ క్యాలెండర్తో పాటు పండగను కూడా ఇచ్చాడు. అప్పటి వరకు క్యాలెండర్ లేదు, కానీ క్యాలెండర్ రిలీజ్ చేశాడు. అప్పుడు క్యాలెండర్ రిలీజ్ చేస్తూ ఆ క్యాలెండర్లో ఉన్న ఈ డేట్కి మీరు చేయాలి అని ఒక డేట్ను కూడా ఫిక్స్ చేశాడు. ఇప్పుడు దేవుడు ఏదైతే రాయించాడో ఇశ్రాయేలీల జనాంగమంతా కూడాను అది ఖచ్చితంగా చేయాలి. ఒక్కసారి మనము నిర్గమకాండంకి వెళ్దాం. నిర్గమకాండము 12వ అధ్యాయము 1వ వచనము నుండి చదువుదాం. కొన్ని వచనాలు, ఆ చెప్పిన వచనాలు మాత్రమే చదవండి, ఎందుకంటే ఎక్కువ సమయం లేదు కాబట్టి మనకి. రైట్. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగూ సెలవిచ్చాను. రిలీజ్ చేస్తున్నాడు ఒక క్యాలెండర్, ఒక కొత్త క్యాలెండర్ ఒక రిలీజ్ చేస్తున్నారు. మనకు కొత్త క్యాలెండర్ ఎప్పుడు? హిందువులకైతే ఉగాది, మనం క్రైస్తవులం కదా, మనం హిందువులతో సత్సంబంధం ఉండదు కదా మనకి. మనది జనవరి 1 కదా. సో వీళ్ళకి కూడా ఒక క్యాలెండర్ రిలీజ్ చేశాడు. వీళ్ళ క్యాలెండర్ కూడా ఎలాగుంటుంది అంటే, వీళ్ళ క్యాలెండర్ ఎలాగుంటుందంటే మార్చి టు ఏప్రిల్ మధ్యకాలంలో ఒక నెల వస్తుంది వీళ్ళకి. మరలా ఏప్రిల్ టు మే మధ్యకాలంలో 2వ నెల వస్తుంది. ఇలాగా వీళ్ళ కాలాలు వస్తుంది. అవకాశం ఉంటే ఒకరోజు ఆ క్యాలెండర్ గురించి కూడా మాట్లాడుకుందాం. రైట్. ఇప్పుడు చదువునాను. నెలలలో ఈ నెల ఇది మొదటి నెల, ఇది సంవత్సరమునకు మొదటి నెల. సర్వ సమాజముతో ఈ నెల అండర్లైన్ చేసుకోండి. అది ఏ రోజు? దశమి నాడు. ఏం చేయాలో తెలుసా? దశమి నాడు ఒక గొర్రె పిల్లను కొనాలి. ఏం చేయాలి? దశమి నాడు ఒక గొర్రె పిల్లను కొనాలి వాళ్ళు. దశమి నాడు అంటే తెలుసా? దశమి అంటే 10వ తారీఖున ఒక గొర్రె పిల్లను కొనాలి. ఎవరు? ఇశ్రాయేలు జనాంగం. వీళ్ళు ఫస్ట్ పస్కా పండగ ఎక్కడ చేసుకున్నారంటే ఐగుప్తులోనే చేశారు వీళ్ళు. ఇశ్రాయేలు జనాంగము ఫస్ట్ పండగ, దేవుడిచ్చిన పండగ, మొదటి పండగ బానిసత్వంలో ఉండేటప్పుడే చేశారు. ఆ పండగలో నుండే రిలీజ్ అయ్యారు వాళ్ళు. రైట్. దశమి నాడు చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఎప్పుడు కొనాలి? దశమి నాడు అన్న మాటను ప్రయోగించారు. ఇప్పుడు 6వ వచనం చదువుదాం. ఏముండాలి అట? అది నిర్దోషమైనదిగా ఉండాలి. అండర్లైన్ చేసుకోండి, నిర్దోషమైనదిగా ఉండాలి. రైట్. ఇప్పుడు 7వ వచనం చదువుదాం. ఈ నెల 14వ దినము వరకు దేనిని ఉంచుకోవాలి? మీరు గొర్రె పిల్లని కానీ మేక పిల్లని కానీ కొంటారు కదా, దానిని 10వ తారీఖున కొనాలి, 14వ తారీఖు వరకు ఉంచాలి. ఇది దేవుడు చెప్తున్నాడు. 14వ తారీఖు సాయంత్రం దాన్ని ఏం చేయాలి? చంపాలి, వధించాలి. బానిసత్వంలో నుండి రిలీజ్ అవ్వాలి. మీరు రిలీజ్ అవ్వాలి అంటే ఏం జరగాలి? వధ జరగాలి. బానిసత్వంలో నుండి రిలీజ్ అవ్వడానికి వధ జరగాలి. ఒక గొర్రె పిల్లని కానీ ఒక మేక పిల్లని కానీ 10వ తారీఖున కొని దానిని 14 వరకు ఎలా చూడాలి? నిర్దోషమైనదిగా ఉన్నదో లేదో అన్నది అబ్జర్వ్ చేస్తుండాలి. ఏమ్మా? అదేనా? 7వ వచనం
6వ వచనం, నిర్దోషమైనది ఏడాది మగపిల్లని తీసుకొనవలెను. చాలు నాన్న, నిర్దోషంగా ఉండాలి. 10వ తారీఖున మీరు కొన్నది ఏదైతే ఉందో దానిని మీరు చాలా జాగ్రత్తగా 14వ తారీఖు వరకు కూడా మచ్చైనను ముడతైనను ఏమీ లేకుండా, దానికి ఏమి జబ్బుగు కానీ ఏవైనా అంటుకోకుండా అది నిర్దోషమైనదిగా ఉండాలి. దానిని చూడవలసిన బాధ్యత ఎవరిది? దాన్ని చూడవలసిన బాధ్యత ఎవరిది? ఎవరైతే ఇంటి యజమాని ఉంటారో, ఏ ఇంటి వారు దానిని బలి ఇస్తాడో ఆ అధికారి గల యజమాని దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఎవరు చూడాలి? ఏ ఇంటి యజమాని బలిగా ఇస్తారో ఆ యజమాని దానిని చాలా జాగ్రత్తగా చూస్తుండాలి. ఎందుకంటే దానికి ఏది కూడా సోకకూడదు. ఎప్పుడు జరగాలి? దశమి నాడు కొనాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది మన మైండ్లో పెట్టుకొని ఇప్పుడు యూ టర్న్ చేసుకొని రండి. ఎక్కడికి? మళ్ళా మన పాఠంలోనికి, యేసుక్రీస్తు వారి దగ్గరికి వద్దాం. బాగా ఇది మైండ్లో పెట్టుకోండి. 10వ తారీఖున కొనాలి. నెక్స్ట్ నిర్దోషిగా అదే ఏంటది? నిర్దోషమైనదిగా ఉండాలి. నెక్స్ట్ 14వ తారీఖున బలి అవ్వాలి. ఇది మీరు మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు యేసుక్రీస్తు వారి గురించి 6 దినాల ముందని చదువుకున్నాంగా. 6 దినాల ముందని. శుక్రవారం నుండి అలాగ వెనక్కి వెళ్తే 6వ దినం ఎప్పుడు వచ్చింది మనకి? శనివారం వచ్చింది కదా. శనివారము, రైట్. శనివారము 6వ దినము వదిలేస్తే ఆయన జయప్రవేశం ఎప్పుడు చేశాడు? శనివారము తర్వాత దినం. అంటే ఆదివారం జయప్రవేశం చేశాడుగా. ఓసన్నా జయము జయమని. ఆదివారము ఎన్నో తారీఖు పడుతుంది? అప్పుడు ఎన్నో తారీఖు పడుతుంది? 14వ తారీఖున పస్కా. 14వ తారీఖు పస్కా. 14 నుండి 6 రోజులు వెనక్కి వస్తే 9వ తారీఖు శనివారం. ఇప్పుడు జయప్రవేశం ఎప్పుడు చేయాలి? ఆయన 10వ తారీఖున చేయాలి. ఇప్పుడు గొర్రెపిల్ల ఎప్పుడు కొనాలి? 10వ తారీఖున కొనాలి. యేసుక్రీస్తు వారి సిద్ధపాటు లేఖనాలను ఎలా నెరవేరుస్తున్నారో ఒకసారి అర్థం చేసుకోండి. ఆయన కావాలి అనుకుంటే, నేను ఇందాక చెప్పినట్టు, సోమవారం గాడిద మీదకి ఎక్కొచ్చు, మంగళవారం ఎక్కొచ్చు, బుధవారం ఎక్కొచ్చు, కానీ ఎక్కలే. ఆదివారం ఎక్కాడు. ఎందుకంటే సిద్ధపాటు. పాత నిబంధనలలో దశమి నాడు గొర్రె పిల్లను కొనాలి. పస్కా బలి పశువు 10వ తారీఖున కొనాలి. ఇక్కడ కూడా ఆయన జయప్రవేశము 10వ తారీఖున జరగాలి. ఎలాగుండాలట? అది నిర్దోషమైనదిగా. ఇప్పుడు నిర్దోషేనా? ఇప్పుడు యేసుక్రీస్తు వారి కూడా నిర్దోషేనా? అన్న దగ్గరికి వెళ్ళారు. ఈయన యందు నాకు ఏ తప్పిదములు లేవు, కనిపించట్లేదు, వెళ్ళిపోండి. కైపా దగ్గరికి వెళ్ళారు. ఈయనలో ఏ దోషము నాకు కనిపించట్లేదు, పంపించేయండి. పిలాతు దగ్గరికి వెళ్ళారు. ఏ దోషము నాకు కనిపించట్లేదు, పంపించేయండి. హేరోదు దగ్గరికి వెళ్ళారు. ఇతను యందు ఏ తప్పిదము నాకు కనిపించట్లేదు, మరలా పిలాతు దగ్గరికి. ఏ దోషము కనిపించట్లేదు. ఎప్పటి వరకు? 14వ తారీఖు వరకు. పాత నిబంధనలో పస్కాలో 14వ తారీఖు వరకు నిర్దోషిగా ఉండాలి గొర్రెపిల్ల. యేసుక్రీస్తు వారు కూడా నిర్దోషిగా ఉన్నారు. ఎప్పుడు బలి ఇవ్వాలి? 14వ తారీఖున. 14 వరకు అధికారి అయిన బలి ఇచ్చిన ఈ అధికారి ఏం చేయాలి? దానిని అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలి. అంతేనా? బలిచ్చిన అధికారి ఎవరైతే కుటుంబంలో అధికారికంగా యజమానుగా ఉన్నారో అతను ఏం చేయాలి? ఆ గొర్రె పిల్లను కొన్న తర్వాత దానిని అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలి. ఎప్పుడు వరకు? 14ను బలి ఇచ్చేంత వరకు. ఇప్పుడు యేసుక్రీస్తు వారికి కూడా అలాగే అబ్జర్వేషన్ చేస్తున్నారా? ఎవరు చేస్తున్నారు? తండ్రి అయిన దేవుడు. నెక్స్ట్ ఇంకా తెలీదా?
ఏది యూదా జనాంగం అంతా చూస్తుందా? పోనీ ఎవరు చూస్తున్నారో తెలుసా? అబ్జర్వేషన్లు ఎవరు పెట్టారో తెలుసా? మతాధికారులు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, హెరోదీయులు, వీళ్ళందరూ అబ్జర్వేషన్ చేస్తున్నారు. ఎప్పుడు దొరికితే అప్పుడు చంపుదామా అని. ఉందా వచనం? తీయండి ఒకసారి. మార్కు సువార్త 11వ అధ్యాయము. మార్కు సువార్త 11వ అధ్యాయము 18వ వచనం. శాస్త్రులను, ప్రధాన యాజకులను ఆ మాట విని జనసమూహమంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడుట చూసి ఆయనకు భయపడి ఆయనకి ఎలాగా చంపాలా అని ఎదురు చూస్తున్నారట. ఎప్పటి వరకు? వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఆయన 14వ తారీఖునే చనిపోవాలి. వాళ్ళకి తెలియంది అది. వాళ్ళు ఎప్పుడు కాసుకుందామా అని చూస్తున్నారు. దానికి ముందు కూడా చాలాసార్లు చంపడానికి చూశారు, కానీ ఆయన గడియ ఇంకా రాలేదు. ఆయన గడియ ఎప్పుడు రాయబడి ఉందంటే బైబిల్ ప్రకారంగా ఆయన పస్కా బలి పశువుగా మన అందరి కొరకు వధింపబడాలి. ఏ రోజు? 14వ తారీఖు. 14వ తారీఖు వరకు కూడా వీళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. ఎప్పుడు దొరుకుతాడు. అదే 14వ అధ్యాయం, అదే మార్కు సువార్త 14:1 కూడా ఉంటుందమ్మా. 2 దినములైన పిమ్మట పస్కా వచ్చేస్తుంది. ఈయన చంపలేకపోతున్నా. ఎలా చంపాలి? వాళ్ళ ఆలోచనలు ఎలాగైనా చంపాలి ఇన్ని. కానీ యేసుక్రీస్తు వారు 14నే చనిపోవాలి. ఇది యేసుక్రీస్తు వారికి తెలుసు. నేను పస్కా బల పశువుగా వధింపబడాలి. ఆ గొర్రెకి తెలుసు ఎప్పుడు చనిపోవాలో, కానీ యజమానికి తెలియదు ఎప్పుడు చంపబడాలో. చదువు నాన్న. వచ్చాను, ప్రధాన యాజకులను, శాస్త్రులను మాయోపాయముల చేత ఎలాగైనా పట్టి చంపుదామా అని ఆలోచన చేస్తున్నారట. పాత నిబంధనలో పస్కా పండగ ఇస్తూ దశమి నాడు గొర్రెను సిద్ధపరచమన్నాడు. ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారు 10వ తారీఖున ఓసన్నా జయము జయము, ఓసన్నా జయము జయమని జయధ్వనులు చేసుకుంటూ సిద్ధపాటు కలిగారు. మనకి ఇవన్నీ కూడా ఆలోచించము. ఎంతసేపు ఆదివారం వచ్చిందంటే ఓసన్నా జయము జయమే. ఎందుకు జయము జయము అన్నది తెలియదు. ఎందుకంటే ఆనాడు యూదులు చేశారు కదండి. యేసుక్రీస్తు వారు వచ్చేటప్పుడు ఇవి కాదు కావాల్సింది. దేవుడు లేఖనాలలో ఏదైతే ఉన్నదో వాటిని బేస్మెంట్ చేసుకొని అనేకులకు నువ్వు ప్రకటించు, తెలియపరచు. ఎందుకు వాళ్ళకి ఎలా తెలుసా? ఇది వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. ఈయన ఓసన్న వస్తున్నాడు అన్న సంగతి యూదా జనాంగం అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎవరికి కూడానో తెలియదు. ఎవరు ప్రకటించారో తెలుసా? ఇది ఓసన్న జయము జయమని, ఓసన్న వస్తున్నాడు అని ఎవరు ప్రకటించారో తెలుసా? ఆయన జయప్రవేశం ఎక్కడి నుండి ప్రారంభమైంది? ఆదివారం ఒలీవల కొండ మీద నుండి ప్రారంభమైంది. ఒలీవల కొండ మీద నుండి యేసు శిష్యులకు ఆజ్ఞాపించానన్న మాట ఉంటుంది. యేసు శిష్యులకు ఆజ్ఞాపించింది. ఏం ఆజ్ఞాపించాడు ఒకసారి చూడండి. ఏం ఆజ్ఞాపించాడు? లూకా సువార్త ముగించేద్దాం, త్వరగా తీయండి నాన్న. లూకా సువార్త 19వ అధ్యాయము 37వ వచనం. ఆయన జయప్రవేశం ఎక్కడి నుండి ప్రారంభమైందో చూడండి. మళ్ళా ఆయన యోహాను సువార్త 12వ అధ్యాయంలో బెతానియాకి వెళ్ళారండి. బెతానియా నుండి ప్రారంభమైంది అంటే బెతానియాలో శనివారం వెళ్ళారు. ఆయన దిన ప్రారంభము ఆయన ప్రతి దినము ఆయన వాడుకేటంటే ఒలీవల కొండకి వెళ్ళడం ప్రారంభము. అంటే ఉదయం అంతా, శనివారం ఉదయం అంతా కూడాను ఎక్కడున్నారు? ఆయన
బెతేనియా ప్రాంతంలోనే ఉన్నారు. శనివారం రాత్రి అంటే ఆదివారం ఎంటర్ అవుతుంది అనగా ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఒలీవల కొండకి వెళ్ళాడు. ఒలీవల కొండ ప్రార్థన చేశారు. మార్నింగ్ లేచాడు. లేచిన వెంటనే జయప్రవేశము జరగబోతుంది. చదువు నాన్న. ఒలీవల కొండ నుండి దిగు చోటుకి ఆయన సమీపించుచున్నప్పుడు, అంటే ఎక్కడి నుండి దిగుతున్నాడు ఆయన? ఒలీవల కొండ మీద నుండి దిగుతున్నాడు. శిష్యుల సమూహము అన్నమాట రాయబడి ఉంది కదా, రైట్. ఇప్పుడు యోధా జనాంగానికి ఏం ప్రకటించాడు? యోహాను సువార్త 12వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 12వ వచనం. మరునాడు అంటే ఆదివారం జరుగుతున్న సందర్భం అన్నమాట. ఆ పైనంతా కూడాను శనివారం జరుగుతున్న సందర్భం ఉంటుంది. మరునాడు ఆ పండగకు వచ్చిన ఆ జన సమూహము యేసు యెరూషలేముకు వచ్చుచున్నాడని ఎక్కడి నుండి? ఒలీవల కొండ మీద నుండి వచ్చుచున్నాడని విని ఆ మట్టలు పట్టుకొని శిష్యులు ప్రకటించారని మాట ఉంటుందమ్మా. శిష్యులు ప్రకటించారని మాట ఉంటుంది. మీరు అది చదవలేదు. అమ్మా త్వరగా నాన్న ఉంటుంది. 16 కాదు 12-16 కాదయ్యా, కాదు. మత్తయి సువార్త చూడమ్మా. ఆయన శిష్యులు వెళ్ళి యేసు ఆజ్ఞాపించే అంతా కూడా చేశానని మాట ఉంటుందమ్మా. 21వ అధ్యాయము 4వ వచనం నుండి చదవాలి, మీకు అర్థం అవ్వాలి కదా. రైట్, చదువు నాన్న. ప్రవక్తల వలన చెప్పబడినది. యోహాను మత్తయి సువార్త 21వ అధ్యాయము 4వ వచనం నుండి ప్రవక్తలన్నీ కూడా చెప్పబడినవి నెరవేరినట్లు ఇది జరిగేను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను పశువు పిల్లైన ఎక్కి నీ యొద్దకి వచ్చుచున్నాడని సియోని కుమార్తెలతో చెప్పు అని ఎవరికి చెప్పాడు? కిందన శిష్యులు వెళ్ళి ప్రకటించారు. శిష్యులు వెళ్ళి ఎప్పుడైతే ప్రకటించారో అది విన్న వీళ్ళు ఎవరు? ఆ కాలములో యేసుక్రీస్తు వారి పస్కాకి వస్తున్నాడు అన్న సంగతి శిష్యులు వెళ్ళి ప్రకటించేంత వరకు కూడాను అక్కడ ఉంటున్న వారికి తెలియదు. లేఖనము ఈయన ద్వారాగా నెరవేర్చబడుతుంది అని. ప్రకటన. శిష్యులు ఏం చేశారు? ప్రకటన. పస్కా బలి పశువు ఇదంతా కూడా ఎప్పుడు జరుగుతుంది? ఆదివారము ఉదయకాలంలో జరుగుతుంది. ఇదంతా కూడాను ఆయన యెరూషలేమునకు సమీపించాడు. యెరూషలేమునకు ఇలాగ సమీపించగానే అందరూ పస్కాలోని హ్యాపీగా ఉంటున్నారు. పండగ వాతావరణంలో బిజీ ఎవరు బిజీ షెడ్యూల్లో వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా పండగ వాతావరణంలో కలిసికట్టుగా అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారమ్మా, చాలా హ్యాపీగా ఉన్నారు. ఇశ్రాయేలీలు యూదా జనాంగం అంతా కూడా చాలా హ్యాపీగా ఉన్న దినాలలో యేసుక్రీస్తు వారు యెరూషలేం ప్రాంతంలో ఇలాగ అడుగు పెట్టినంటనే జస్ట్ ఆ పట్టణం అంతా ఇలా చూసి ఒక్కసారిగా ఏడ్చానన్న మాట ఉందమ్మా. అందరూ సంతోషంగా ఉన్నారు, అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. అందరూ కూడా పస్కా పండగలో బిజీగా షెడ్యూల్లో ఉన్నారు. పస్కా ఎలా చేయాలి, ఏం చేయాలి, గొర్రెలు కొనాలి కదా, ఇవన్నీ కూడా ఎలాగా అన్న బిజీ షెడ్యూల్లో ఉన్నారు. కానీ యేసుక్రీస్తు వారు ఒక్కరే ఆ పట్టణాన్ని చూసి ఏడ్చారట. అందరూ సంతోషమే, పండగ వస్తే అందరూ సంతోషంగా ఉంటారు. కానీ యేసుక్రీస్తు వారు మాత్రం ఆ సంతోషం లేదు, ఆ సంతోషం లేదు ఆయనకి. ఒక్కసారి ఆ వచనం చూడండి. లూకాసు వార్త 19వ అధ్యాయము 41. ఏ పట్టణము?
ఓసన్నా జయము జయము, ఓసన్నా జయము జయము అని బట్టలన్నీ పరిచారు కదా వీళ్ళు దారి పొడుగున. ఈత మట్టలు, కొబ్బరి మట్టలు పట్టుకొని ఓసన్నా జయము జయము, ఓసన్నా జయము జయము. నేడు ఈ రోజుకి కూడాను గుడ్ ఫ్రైడేకి ముందు ఆదివారము ఇదే కదా తిరుగుతారు అందరూ. తిరగడం వల్ల తప్పు అని నేను చెప్పట్లే, తిరగడం తప్పు అన్నది నా ఉద్దేశం కాదు. కానీ ఆ పట్టణాన్ని చూసి ఆయన బాధపడుతున్నాడు, అది మనం గ్రహించట్లేదు. ఓసన్నా జయము జయం అనుకొని తిరుగుతున్నామే తప్ప ఆ పట్టణాన్ని చూసి ఎందుకు ఏడుస్తున్నాడు, ఎందుకు ఆయన అంత శోధనలోకి వెళ్ళిపోయాడు, ఎందుకు అంత బాధలోకి వెళ్ళిపోయాడు అన్న సంగతిని మాత్రము గ్రహించలేకపోయారు. నేడు గ్రహించట్లేదు. పట్టణములో అందరూ సంతోషంగా ఉన్నారు, యేసుక్రీస్తు వారికి సంతోషం లేదు. యేసుక్రీస్తు వారికి సంతోషం లేదు. ఆ పట్టణములో ఇలాగ దిగినంటనే పట్టణము సమీపించి ఆ పట్టణమును చూసి అమ్మా తన విషయమై ఏడ్చి అన్న మాటను ప్రయోగించబడింది. దాని విషయమై, ఆ పట్టణం విషయమై దాని ఏడు అంటే అంత వేదన, అంత బాధ ఎందుకు కలిగింది ఆయనకి? భవిష్యత్తులో ఏదో జరగబోతోంది. భవిష్యత్తు తెలిసిన దేవుడు ముందుగానే గ్రహించి ఆ పట్టణములో గతిని చూసి ఆయన బాధపడుతున్నాడు. ఏం జరిగి ఉంటుంది అక్కడ? ఏం జరిగిందో తెలియాలంటే దీన్ని పార్ట్ 2 ఈ నెల 30వ తారీఖు వడ్డాది సెమినార్లో మాట్లాడుతున్నాను, అప్పుడు వినండి. ఇదే లైవ్గా మీకు వస్తుంది. కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థనతో ముగించేస్తాను. సకలాశీర్వాదాల కారణభూతుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా ఆదివారము పస్కాను గురించి కొన్ని విషయాలను నాయనా తండ్రి, నీ కుమారుడు పస్కాకి ఎలా సిద్ధపాటు కలుగుతున్నాడని కొన్ని విషయాలు మీ పిల్లలకు మాట్లాడి ఉన్నాను. విన్న మీ పిల్లలు వాటిని గ్రహించి ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకున్నట్టుగా మీ కృప సాయం దయచేయమని, నాకు కూడా అంతటి జ్ఞానాన్ని ఇచ్చి నడిపించినందుకే మీకు వందనాలు చెప్తూ, ఈరోజు ఈ సెమినార్ ఏర్పాటు చేసుకున్న కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని, కూడొచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని, ఆయా సేవకులు వారి పరిచర్యను వాళ్ళ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలమ్మా. అనిలు హలో చక్కగా చాలా